వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కన్నప్ప హార్డ్ డిస్క్ మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే తీసి ఉంటారని సంచలన కమెంట్స్ చేశారు విష్ణు. అయితే వారు స్వయంగా చేశారా లేక వారితో ఎవరైనా చెప్పి చేయించారా అన్నది తనకు తెలియదంటూ విష్ణు చెప్పడం చర్చనీయాంశంగా అయింది. అయితే విష్ణు కమెంట్స్ పై తాజాగా మంచు మనోజ్ స్పందించారు. మంచు మనోజ్ ప్రధాన పాత్ర నటించిన భైరవం సినిమా ఇటీవల రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా కన్నప్ప హార్డ్ డ్రైవ్ కు సంబంధించిన ప్రశ్న అడగ్గా మీకే ఇచ్చాను కదా ఎక్కడుంది అని మనోజ్ ఎదురు ప్రశ్నిస్తూ గట్టిగా నవ్వేశారు. ఒకప్పుడు సరదాగా ఏదో మాట్లాడాను కానీ బర్త్డే తర్వాత అలాంటివి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు. హార్డ్ డిస్క్ విషయంలో మాత్రం తాను మాట్లాడనని అన్నారు. ఒక సినిమా అనేది చాలా మంది కష్టంతో కూడుకున్నది. అందుకే తాను కన్నప్ప సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు రిలీజులతో కొత్త సినిమాలని చంపుకోకూడదని కలేజా చిత్రాన్ని ఉద్దేశిస్తూ మంచు మనోజ్ కామెంట్స్ చేశారు. మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే మిస్ అయిన హార్డ్ డిస్క్ లో విఎఫ్ఎక్స్ పూర్తి చేసిన 70 నిమిషాల వీడియో ఫుటేజ్ ఉందని, కానీ పూర్తి సన్నివేశాలు అందులో లేవంటూ విష్ణు ఇటీవల స్పష్టం చేశారు. అయితే దానికి పాస్వర్డ్ ఉందని, 99% దాన్ని ఎవరూ క్రాక్ చేయలేరని, 1% ఛాన్స్ మాత్రమే ఉందని అన్నారు. సినిమాకి ఎందరో కష్టపడ్డారని, ఒకవేళ ఆ సన్నివేశాలు లీక్ చేసినా ఎవరూ దాన్ని ఎంకరేజ్ చేయొద్దంటూ కూడా విష్ణు కోరారు. గుడ్ టు సీ యూ అండి. 9 సంవత్సరాలు అన్న థ్యాంక్స్. సేమ్ ఇయర్ అన్న. గుడ్ టు సీ యూ. మీ ఆకలి మొత్తం తీరిపోయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు మొదలైందండి? చాలామంది మీకు మార్నింగ్ షో పడలేదేమో, అలాగానే మీరు ఒక పోస్ట్ వేశారు మోహన్ బాబు గారిది మీదిని. ఇంట్రెస్టింగ్లీ మీ సినిమాలో మీ వాయిస్, డిక్షన్, అక్కడక్కడ మేనరిజం కూడా మోహన్ బాబు గారికి చాలా సిమిలర్గా అనిపించింది. ఏంటది ఇన్బిల్ట్ వచ్చిందా లేకపోతే ఏదన్నా కావాలని ట్రై చేశారా లేకపోతే ఏదైనా రిక్వైర్మెంటా? డిఎన్ఏ అండి, ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి. సరే, ఇప్పుడు ఆస్తి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది, మీ దగ్గర ఉందని అంటున్నారు. మీకు ఇచ్చాను, ఎక్కడుంది? మీరే కదా నా రోజు తీసుకున్నారు. అంటే మన వచ్చింది సినిమా టాపిక్ కాబట్టి ఐ వాంట్ టు స్టే ఇన్ దట్ టాపిక్ అండి. అండ్ నేను మొన్నే చెప్పాను, బర్త్డే తర్వాత ఒకప్పుడు సరదా ఫన్ చేశాను. ఒక సినిమా ఎంతోమంది కష్టపడేది. అండ్ మా భైరవం సక్సెస్ని, మా ప్రమోషన్స్ని, మన పాజిటివిటీని, సో నన్ను ప్రొవోక్ చేయాలనుకుంటే ప్రొవోక్ చేయలేరండి. ఇంతమంది ప్రేమ ముందు అది కనిపించలేదు. సో ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దట్. అండ్ ఐ స్టిల్ విష్ ద బెస్ట్ ఫర్ కన్నప్ప. అండ్ ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.